తెల్లారితే క్రిస్మస్ కానీ ఈ రాత్రంతా సంబురాలు ఉంటాయి అబ్బా. ఏ చర్చిలో చూడు ఆటలు పాటలు ప్రోగ్రాంలు క్రిస్మస్ తాత గిఫ్టులు సూపర్ అనిపిస్తాయి. 15-20 రోజుల కాంచెల్లి షాపింగ్లు నడసబట్టే. ఇక కేక్ మిక్సింగ్లు కాబట్టి నెల యేసు ప్రభుని నమ్మేటోళ్లకు ఇదే పెద్ద పండుగ కాబట్టి ఆ మాత్రం ఉంటది. మళ్ళా పండుగ ఎట్లా జరిగిందో రేపు చెప్పుకుందాం గానీ బరాబర్ 100 ఏళ్ల కిందట కట్టిన ఓ చర్చి కాడికి పోదాం ఇప్పుడైతే. 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 2 అంతరాలు, 100 ఏండ్ల చరిత్ర. ఇది మన మెదక్ చర్చి గొప్పతనం. ఆసియా ఖండంలోనే రెండో పెద్దది. ఒక్క పారే 5000 మంది ప్రార్థనలు చేసే సౌలతుంటది. 100 ఎకరాల జాగల గట్టి 100 ఏండ్లైనా ఎంత బందవస్తుగుందో చూడుర్రి. ఇటుక వాడలే, షిమ్టి పెట్టలే, పిల్లర్లు పోయలేదు. రాళ్లు డంగు సున్నం తోటి 10 ఏండ్లు పట్టింది కట్టెతానికి. అప్పట్లా సికింద్రాబాద్ కెళ్లి మెదక్ వచ్చిన ఓ ఇంగ్లాండ్ ఫాస్టర్ ఇక్కడోళ్ళ ఆకలి బాధలు తీరుస్తానికి కట్టించిండట. కూలి కింద అన్నమే పెట్టిండ్రట. ఆ దినాన 14 లక్షలు ఖర్చు అయితే ఈ నడుమ 2 కోట్లు పెట్టిండ్రట రిపేర్లకు. మరి ఆ మెతుకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రాంతంలో అందరూ మెతుకు అని వస్తే ఆ మెతుకు కాస్త మెదకుగా ఈరోజు ఇక చెప్పుకోవాల్సింది అద్దాల పెయింటింగ్. రంగురంగుల గాజు పెంకల మీద యేసుప్రభు చరిత్రనంతా చూపించిండ్రు. ఇంగ్లాండ్ కెళ్ళి తెప్పించిండ్రట దీన్ని. చిత్రమేందంటే సూర్యుని ఎలుగులా అది సుత పొద్దుగాల 6ంటికెళ్ళి పొద్దుముక్క 6 దాకానే కనబడితే చీకటైతే అగువడది. మెదక్ చర్చిని చూస్తానికి దేశం అంతటికెళ్ళే కాదు బయటి దేశాలకెళ్ళి సుత వస్తారు. చర్చి తరపున పేదోళ్ల పిల్లలకు ఫ్రీ చదువులు, ఫ్రీ వైద్యం. హిందువులు సుత మస్తు మంది పోయి మన గ్రామ దేవతలకు లెక్కనే మొక్కులప్ప చెప్తారు. హిందువులు అయినా సరే ఒక నమ్మకం, ఈ దేవుణ్ణి ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుంది. తెల్లారితే క్రిస్మస్, మళ్ళా మెదక్ చర్చి 100 ఏండ్ల పండుగని లైట్లతోని షింగారిస్తే గిట్ల శమక్కుమంటాంది.